నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 21, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ అష్టమి. అష్టమి తిథి ఏప్రిల్ 20 ఆదివారం మధ్యాహ్నం 2:07 ఏప్రిల్ 21 సోమవారం మధ్యాహ్నం 1:49 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం ఏప్రిల్ 21 సోమవారం ఉదయం 8:05 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం సాధ్య రాత్రి 10:59 వరకు. తదుపరి శుభ కరణం బాలవ ఉదయం 7:08 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:02 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 1:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:35 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:23 నుండి తెల్లవారితే 5:11 వరకు. అమృత గడిలు రాత్రి 9:38 నుండి రాత్రి 11:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. శుకుడు వేద విద్యను ఎవరి వద్ద నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రోణుడు, బి వశిష్ఠుడు, సి బృహస్పతి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న శకునికి ఉపనయనం గావించిన వారు ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ ఏ పార్వతీ పరమేశ్వరులు అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం మూర్తి దుర్గా గారు, పి శేఖర్ గారు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు జాతీయ పౌర సేవా దినోత్సవం అండి. మరి కార్యదర్శుల దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు జాతీయ సమాచార హక్కుల దినోత్సవం కూడా అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమరాయి వేయడానికి, గర్భాధానం చేయడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, అదేవిధంగా ద్వారబంధం ఎత్తడానికి, దీంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా
నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు కార్లు ఓపెనింగ్ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా నూతన ఉద్యోగాలకి ఎగ్జామ్స్కి అప్లై చేయాలన్నా వాటికి సంబంధించి జాయినింగ్ అవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి స్లాబ్లు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.